హాయ్ అందరికి 5 సంవత్సరాల తర్వాత వచ్చే ఈ జనవరిని అయితే నేను అస్సలు మర్చిపోలేను. ఎందుకంటే మా ఇంట్లో మల్లన్న స్వామి పట్నాలు ఉంటాయి. దాదాపు 3 రోజుల పాటు అందరం డే టైమ్ లో ఏదో ఒక పని చేసి ఇంకా ఈవినింగ్ అందరం కొంచెం రిలాక్స్ అవ్వడానికి ఏదో ఒక ఫన్ గేమ్స్ ఆడుకుంటున్నాం. ఇక్కడ నాకైతే ఇంట్లో అందరం కలిసి ఒక పెద్ద పెళ్లి జరిపిస్తున్న ఫీలింగ్ వస్తుంది. ఈ 3 డేస్ లో ఇంట్లో ఉన్న పనులన్నీ చేసుకున్నాం కానీ ఇంకా మార్కెట్ కి వెళ్ళి సామాన్లు తెచ్చుకుంటే పెద్ద పని అయిపోయినట్టే. ఏం తినకుండా బయట తిరిగితే నీరసమవుతావు సంధ్య అని చెప్పేసి అత్తమ్మ ఫాస్ట్ గా పూరి అయితే చేశారు. తొందరగా తినేసి రెడీ అవుదాం అని అనుకున్నానా ఆలోపే ఇంటికి చుట్టాలు వచ్చారు. అందరితో మాట్లాడుకుంటూ ఉండి టైం అస్సలు చూసుకోలేదు. మధ్యాహ్నం 12 అయిపోయింది. తొందరగా రెడీ అయిపోయి కిందికి వచ్చేసరికి ఆల్రెడీ చెట్లకి ఎరవేయడం స్టార్ట్ చేశారు. అమ్మ నేను కూడా వస్తానని చెప్పేసి మా అర్జున్ ఏడిస్తే వాడిని కూడా తీసుకెళ్లాను. ఇంట్లో పూజ కదా డైరెక్ట్ గా ఫస్ట్ వెళ్లి పసుపు కొమ్ములు పట్టేయడంతో పనులు స్టార్ట్ చేశాను. ఆ తర్వాత పూజ సామాన్లు కొన్ని వస్తువులు తీసుకునేసరికి 2-3 గంటల టైం అయిపోయింది. ఊరికనే నాకు కొంచెం టైర్డ్ గా ఉందని చెప్పేసి మా అర్జున్ తో చెప్తే వాడు నాకు హెల్ప్ చేస్తున్నాడు. ఇక్కడ ఆకలి మీద ఉండి మర్చిపోయినానేమో, తిన్న తర్వాత గుర్తొచ్చింది గాజులు మర్చిపోయినా అని. మళ్ళీ మార్కెట్ కి వెళ్లి తిరిగి వచ్చేసరికి అయితే చాలా నైట్ అయిపోయింది. ఇవాళ నైట్ నుండి స్టార్ట్ అయ్యే పూజ ఎలా జరుపుకుంటామో నెక్స్ట్ వీడియోస్ లో చెప్తాను. ఆ లోపు వీడియో నస్తే ఒక లైక్ చేయడం మర్చిపోకండి మరి. థ్యాంక్ యూ.